మే నెలలో ఒక అద్భుతం జరిగింది. సనాతన ధర్మాన్ని బాగా వ్యతిరేకించిన నలుగురు ముఖ్యమంత్రులు ఇంటికి వెళ్ళిపోయారు. ధర్మాన్ని తూలనాడితే ఫలితం ఎలా ఉంటుంది అనేది తెలిసి వచ్చింది వారికి. సనాతన ధర్మాన్ని విమర్శిస్తే రాజకీయంగానైనా అధికార పరంగానైనా సరే ఇంటికి వెళ్ళడం ఖాయమని ఈ నలుగురు ముఖ్యమంత్రుల పతనం స్పష్టం చేస్తోంది. పశ్చిమ బెంగాల్లో సుదీర్ఘకాలం అధికారంలో ఉంటూ హిందూ సంస్కృతిపై నిరంతరం విమర్శలు చేసిన మమతా బెనర్జీ ఘోరంగా ఓడిపోయారు. అటు కేరళలో హిందూ ఆచారాలను తీవ్రంగా వ్యతిరేకించిన కమ్యూనిస్టు నేత పినరై విజయన్ కూడా ఎన్నికల్లో పరాజయం పాలై పీఠాన్ని కోల్పోయారు. ఇక తమిళనాడు విషయానికి వస్తే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఎంత దుమారం లేపాయో మనందరికీ తెలుసు. ఇప్పుడు అక్కడ కూడా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎన్నికల్లో ఓడిపోయి అధికారాన్ని వదులుకోవాల్సి వచ్చింది. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యింది. అక్కడ హిందూ పండుగలు ఆచారాలపై పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య సైతం తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. సౌత్ నుంచి నార్త్ దాకా సనాతన ధర్మాన్ని, హిందూ సెంటిమెంట్లను తక్కువ చేసి మాట్లాడిన నేతలందరికీ ప్రజలు ఒకేసారి లైన్ కట్టించి ఇంటికి పంపించేశారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమే కావచ్చు, కానీ ఒకే నెలలో అది సనాతన ధర్మాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన నలుగురు పవర్ఫుల్ ముఖ్యమంత్రులు ఇలా ఒకేసారి గద్దె దిగడం వెనుక పెద్ద సందేశమే ఉందనిపిస్తోంది కదూ. మన పురాణాలు, ఇతిహాసాలు ఎప్పుడో చెప్పాయి, ధర్మో రక్షతి రక్షితః అని. అంటే మనం ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఒకవేళ ధర్మాన్ని కాలరాయాలని చూస్తే కాలమే వారికి సరి అయిన బుద్ధి చెప్తుందని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి. జై హింద్. Mind Media, the voice of India.